వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఇప్పుడు వచ్చే వారి గురించి చెప్పాలి కాబట్టి వాళ్ళు అందగత్తెలు, అప్సరసలు, మల్టీ టాలెంటెడ్, అసలు అతిలోక సుందరిలు. 3 గంటలు బ్రతిమలాడితే ఈ 3 ముక్కలు చెప్పాల్సి వచ్చిందండి. మనసు చంపుకొని చెప్తున్నాను, ఇంకా తప్పదు కాబట్టి. ఎవరైనా హర్ట్ అయి ఉంటే నాకు సంబంధం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి పిలవాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై మర్దల్స్. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. బార్బీ డాల్ అసలు నిన్ను కాదు, బార్బీ డాల్ కొండాల్సిన డ్రెస్ లేపేసేవేంటి అన్నాడు. దాన్ని బార్బీ గర్ల్ అన్నా అంటే నన్ను హంస అంటావు కదా. ఎంత ఖర్చీఫ్లు, ఎంత ఖర్చీఫ్లు. ఏంటి చెప్పండి, ఏంటి మ్యాటర్? మా వల్ల కావట్లేదు బావా. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను వీళ్ళ వల్ల కాదండి అని చెప్పాను. నేను వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు మీకు అర్థమైంది, ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు అర్థమైద్దో. అందరి ముందు పరుగు పోయిందిగా. మేము అంటున్నది దాని గురించి కాదు, ఇవాళ ఏదో ఒకటి తేల్చాల్సిందే. తేల్చకపోతే మేము ఇండస్ట్రీ నుంచి వాకౌట్ చేస్తాం. బావా ఇవాళ ఏదో ఒకటి తేల్చకపోతే నేను ఈ సెట్ లోకి మళ్ళీ అడుగు కూడా పెట్టను. మీరు అన్న మాట మీదే ఉండాలి. ఒకవేళ మీరు మాట తప్పి కనుక మళ్ళీ వెనక్కి వస్తే నేను అసలు ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం కన్నా నేను వెళ్ళిపోవాలని ఉందన్నమాట. మీకు పర్సనల్ ఫీలింగ్ మాట ఇది. ఓకే చెప్తా. అయినా ఈ షోలో 2 అందగత్తెలు లేకపోతే ఈ షో ఎలా నడుస్తుందో మేము చూస్తాం. మేము వెళ్ళిపోతాం. అవునా? పదవే పోదాం. మీరు లేకపోయినా పర్లేదు, నేను మరదల్ని పిలుస్తా. మనం వెళ్ళిపోతున్నాం. బావకు బురదొబ్బినట్టుంది, ఇంకో మరదల్ని పిలుస్తా అంటున్నాడు. అదే మిమ్మల్ని కాదు, మీ ప్లేస్ లో 2 కొత్త మరదల్స్ వస్తారు. ఏంటి కొత్త మరదల్లా? వెంటనే ఎంత షాక్ అయ్యారంటే చూస్తే నాకు తెలిసి మీరు నిజంగానే వెళ్ళిపోతారేమో. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ కొత్త మరదల్. వెల్కమ్ 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 మై బ్యూటిఫుల్ మరదల్. మాతో ఎప్పుడైనా ఇలా చేసావా? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అలా చేశారు డాన్స్? ఒకటే స్టెప్ అదే చేశారు ఫస్ట్ నుంచి. ఇది నేను చూడలా. మీరు పక్కన ఉండండి. ఏంటి పక్కకు జరగాల? మా మరదల్స్ తో మాట్లాడండి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని తెలీదా నీకు? మీరు ఓల్డ్ అని తెలుసు కానీ గోల్డ్ అని తెలియదు. బావా ఎన్ని డేస్ పట్టిందని పిలవడానికి? అసలు ఎంతమంది పని చేశారండి దేనికి? మిమ్మల్ని చెక్కడానికి. బావా నన్ను చూడవా, నాతో మాట్లాడవా? అదేంటి మీకు మాటలు వచ్చా? అరే అదేంటి? నాకు తెలిసి జనరల్ హంసలు మాట్లాడవు కదా. మేం మాట్లాడితేనేమో హింస, అది మాట్లాడితేనేమో హంసనా? సరే రియాలిటీ తెలుసుకున్నారు మీరు. వీళ్ళతో మనకొద్దు బావా. వీళ్ళకి మాకు తేడా ఏంటో ప్లీజ్ చెప్పు బావా. మీకు తేడా కావాలి ఇద్దరికి, అంతే కదా? ఫస్ట్ మీ గురించి. మేము రంబా, మేము అంబా అంబా, మేము రచ్చ, మరి మేము వచ్చా. కొత్తోళ్ళు వచ్చారని మా ఇమేజ్ అంతా డామేజ్ చేస్తావా? మీరే కదా వెళ్ళిపోతానని చెప్పని అన్నారు, అందుకే నేను కొత్త మరదలు పిలుచుకున్నాను. సరే ఎప్పుడైనా వెళ్ళిపోతారని నాకు తెలుసు, అందుకే ముందే పిలిచాను అనమాట. సరే ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వస్తారంట. ఏంటి మన వైపు ఉన్నారా? మన ఫ్యామిలీ, మన ఖాందాన్ అందరూ వస్తున్నారు బావా. అమ్మా ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చేసేయండి అమ్మా త్వరగా. కిట్ట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 నీ రంగు గోళ్ళు నింగిలోన రైపోసేలే. నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్సేలే. విసులు 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 విసులు
వెల్కమ్ వెల్కమ్ ఫ్యామిలీస్. బావా మా ఫ్యామిలీని చూసావంటే ఇక నువ్వు మా సైడే వస్తావు. ఓకే అయ్యో భగవంతుడా ఎంత కర్మ వచ్చింది. ఏమైందిరా? నా రెండు పోయినప్పుడు ఎంత బాధపడలేదయ్యా. దీనికోసం నలుగురు కొట్టుకుంటున్నారా? అప్పుడప్పుడు అలాంటి చూడాల్సి వస్తుంది, తప్పదురా. ఫస్ట్ వాళ్ళని నేను వదిలేసారా, నేను ఉంటుంది అదే పైకి రా. వాళ్ళని చూసి రచ్చ రచ్చ చేస్తున్నారు, వెళ్ళి ఒక మంచి మాట్లాడు బావా. ఇలాంటి అందమైన ఆడపిల్లలకి ఏదైనా సమస్య వస్తే ఇలాంటి అందమైన మగవాడు ముందుకు వస్తాడన్న విషయం మర్చిపోయావా నువ్వు? ఇంట్లో సుజాత కూడా ముందుకు వస్తుంది ఇలాంటివి మాట్లాడితే. పేరేంటి? ఐశ్వర్య రాయా? కాదు మనిషే. కానీ ఈ మనిషి కాదమ్మా, మృగమైపోతాడు. ఆ గల్లీలో దొంగలు పడ్డారు, మీరే ఎలాగైనా వాళ్ళు పట్టుకోవాలి. నేను వచ్చి ఏం చేస్తా? మీరు డిటెక్టివ్ కదా, లేడీ డిటెక్టివ్. ఏంటండి కాస్ట్యూమ్స్ గురించి ఇలా కామెంట్ చేస్తున్నారు? కాస్ట్యూమ్స్ గురించి స్టేజ్ మీద ఎవరికన్నా మాట్లాడే అర్హత ఉందంటే అది మీకే. పాపం 2 ఎపిసోడ్లు అనుకుని 2 కాస్ట్యూమ్స్ వచ్చినట్టున్నారు, ఒకటే అనగానే 2 కలిపి వేసుకున్నట్టున్నారు. మీరు మరీ పొగుడుతున్నారు బావా. అయినా ఈ ఇద్దరు ఉండగా ఆ చింతముఖాల్లో ఎందుకు మీకు చెప్పండి? అరే మిమ్మల్ని చూసాక వీళ్ళందరూ వేస్ట్ అండి. బావ మనసు దోచుకుంటున్నాడు. అమ్మా ఈయన మనసు తెలుసుకున్న తర్వాత ఎన్నో తెలుసుకుంటా. అలెగ్జాండర్ అయినా యుద్ధం ఆపడు. చూడు చేసి నేను చేయని తప్పులకు నన్ను తిడుతున్నారు. నువ్వు చేసిన తప్పులు తిట్టాలంటే జీవితకాలం సరిపోదన్నా. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఇదంతా కాదన్నా, మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా. మొన్న అవమానం జరిగింది రంగ, అందుకే చేసుకోవట్లేదు. ఏందన్నా? పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు చూపించారు, వాళ్ళ చెల్లిని దాచేశారు. ఏంటండి చందమామకి మీకు గొడవైందా? లేదు, అదేంటి? మరేంటి చంద్రులో ఉండాల్సిన కుందేలు ఎక్కడ ఉంది? చందమామకి మీకు గొడవ అయిందా? ఏ అక్కడ ఉండాల్సిన మచ్చ ఇక్కడ ఉంది. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. అది ఒక్కలంటే ఓకే, మరి నలుగురు ఏంటి? మన పెద్దోళ్ళు ఏమన్నారు? మన కోసం నలుగురు ఉండాలి అన్నారు. నీ మొహం మండ, నలుగురంటే ఈ నలుగురు కాదు. ఓ వేరే వాళ్ళ ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఈ సుత్తి సోది ఇదంతా కాదు, ఇవాళ గెలిచేది మేమే, మా బావని దక్కించుకునేది మేమే. బా చెమటలు వస్తున్నాయి, ఆగండి కొంచెం. ఏంటి చెమటలుగా ఉందిరా. ఒకసారి డ్రామా. ఇవాళ ఎపిసోడ్ లోని ఇద్దరు పోటాపోటీగా ఆడి ఎవరైతే ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఎపిసోడ్ గెలుస్తారో Okay. వాళ్ళు ఇక నుంచి ఫ్యామిలీ స్టార్స్ లోని మరదలుగా కంటిన్యూ అవుతారు. అండ్ అంతేకాకుండా ఈ ఎపిసోడ్ నుంచి ఎవరైతే ఎపిసోడ్ మొత్తంలోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరి గురించి కార్లు బయట రెడీ పెట్టాము. ఓకే, వీళ్ళిద్దరు కార్లో కూర్చుంటే వీళ్ళ ఇంట్లో దిగబెట్టేస్తారు. వీళ్ళిద్దరు షూలో కంటిన్యూ అయిపోతారు. ఆ 10,000 చెక్ నా పేరు మీద రాసి పెట్టేసుకోండి. ఫస్ట్ మీరైతే వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, దాని తర్వాత గేమ్ స్టార్ట్ చేద్దాం, అక్కడ డిసైడ్ అవుతాం ఎవరు చేస్తారు. ఓకే ప్లీజ్ గేమ్ స్టార్ట్ చేయాలంటే మీకు ఈ షోలోని ఇంకో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. సాంబార్ లో బల్లి వస్తే ఎలా ఉంటది, టీలో ఏగొస్తే ఎలా ఉంటది, ఇప్పుడు ఈవిడొచ్చినా అలాగే ఉంటది. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకు దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. వాళ్ళేం డ్యూయట్ పాట వేయలేదు. ఎవరు మీరు? ఏంటి ఎక్కడికి వచ్చారు? లైఫ్ లారీ బండి. మీదేంటి ఇడ్లీ బండే? లైఫ్ లారీ బండి షోకి హోస్ట్ ని. ఓకే నాకు అర్థం. అవును. ఆయన ఏంటండి ఇక్కడ అసలు మామూలుగా భార్య భర్తల మధ్య గొడవలు వస్తే కలుపుతూ ఉంటారు అంతే కదా? అంతే. మీరేంటి ఇక్కడ సడన్ గా? నీలాంటి మగాళ్ళు ఆడపిల్ల జీవితాల్ని లారీలో వచ్చి గుద్దుతుంటే వాళ్ళకి మధ్యలో ఉండి నేను కాపాడుతూ ఉంటా వాళ్ళ లైఫ్ ని. పాపం చాలా సార్లు ఉన్నట్టున్నారు మధ్యలో. ఆడ సమాజంలో ఎలా బతకాలి అంటే ఇలాంటి ఆడపిల్లల మీద ఇలాంటి మగాళ్ళు.
మీరు క్యారెక్టర్ లో ఉండండి, వేరే క్యారెక్టర్కి వెళ్తున్నారండి మీరు. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు చెప్పండి? నీ మీద 100 కంప్లైంట్లు ఉన్నాయని తెలిసింది. మరి 100 ఉంటే అప్పుడెప్పుడు రావాలి కానీ ఇప్పుడు రావడం ఏంటండి? టైం కోసం చూసా. మీరు నా అలాగే టైం కోసం చూస్తాం. మీరు ఏమేం సమస్యలు సాల్వ్ చేశారు చెప్పండి? ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక జంట కొట్టుకుంటూ ఉన్నారు. నేను ఆమె దగ్గరికి వెళ్ళా. అమ్మ, మగాళ్ళు అన్నాక తప్పు చేస్తూ ఉంటారు, మనమే క్షమించాలి అన్నాను. మరి ఆవిడేమంది? నేను క్షమిస్తాను కానీ మా ఆయన క్షమించాడు కదా, మా ఆయన వచ్చే టైం ఏంది అంది. సరే, అసలు మీరు ఇక్కడికి వచ్చారు కదా, కొంతమందికి సమస్యలు ఉన్నాయి, హా. అవన్నీ కొంచెం షో వెళ్ళే కొద్దీ అప్పుడు మధ్యలో నాకు ఇంకెవరికైనా నేను సమస్య. అమ్మాయిల పక్కనే కూర్చుంటా. జెస్సీ అటు జరుగు.